ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్స్ తో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి అక్రమాలకు పాల్పడే వారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. హైదరాబాద్ లో కబ్జా రాయిళ్లను కటకటాల వెనక్కి నెట్టేందుకు కూడా హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు చేసింది. బుద్ధ భవన్ సమీపంలోని 2 అంతస్తుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు చేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్స్ లో ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ ఉంటారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యకలాపాల కోసం ఇప్పటికే సిబ్బంది నియామకం పూర్తయింది. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉండడంతో ఆ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను హైడ్రా పోలీస్ స్టేషన్ పరిశీలించనుంది. మిగతా పోలీస్ స్టేషన్స్ తో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేయనున్నారు. భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడుతున్న వారితో పాటు చెరువుల్లో మట్టి పోసి కబ్జా చేయడం, నాలాలు ఆక్రమించడంతో సహా తప్పుడు పత్రాలతో భూమి ఆక్రమించుకోవడం, రహదారులకి అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం వంటి వాటిపై దృష్టి సారించనున్నారు.